త్రిపిత గాయ్స్ అందరు ఎట్లున్నారు, బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే మళ్ళీ ఇంకా వీడియోతో వచ్చేసాను అనమాట. త్రిపిత అంటే హాయ్ గాయ్స్. ఇంకా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, సో నేనైతే కిర్గిస్తాన్లో ఉంటాను అనమాట. అండ్ ఐ కేమ్ టు ద స్టడీస్. ఇక్కడికైతే మెడిసిన్ చేయడానికి వచ్చిన. అండ్ ఈరోజు అయితే స్నో స్టార్ట్ అయిందనమాట. సో స్నో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అన్ని షాపింగ్ స్టార్ట్ చేయాలి. సో స్నో షూస్ కోసం పోతున్నాము. మ్యాక్సిమం అన్ని షాప్స్ ఈరోజు ఓష్ మొత్తం క్లోజ్లో ఉంది. జస్ట్ నార్మల్గా ఓష్లో కొందామని కాదు కానీ నార్మల్గా చూద్దామని వెళ్తున్నాము. ఓష్ అయితే క్లోజ్లో ఉంది. ఇప్పుడు 1 వీక్ హాలిడేస్ వచ్చాయన్నమాట. సో ఈ 1 వీక్ హాలిడేస్లో ఈరోజు నుంచే స్నో స్టార్ట్ అయింది కాబట్టి సో స్నో షాపింగ్ అంతా చేయాలన్నమాట. సో ఈరోజు ఏం చేస్తామో తెలీదు. దానికైతే వెళ్తున్నాము స్నో షూస్ చూడడానికి, ఇంకా ఫుల్ జాకెట్స్ కొనాలన్నమాట. అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఈరోజు అయితే 1 వీక్ హాలిడేస్ కదా, సో మొత్తం పోలీస్ వీళ్ళే ఉన్నారనమాట. వీళ్ళకి నేషనల్ హాలిడేస్. నాకు తెలిసి నిన్నటితో అయిపోయింది అనుకుంటా. ఈరోజు అంతగానం లేరు. సో ప్రశాంతంగా షాపింగ్ చేసి వద్దాం. ఈరోజు మార్నింగ్ అయితే జస్ట్ నార్మల్గా చిన్న చిన్న డ్రాప్స్ పడ్డాయన్నమాట స్నో. అండ్ మ్యాక్సిమం ఈరోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది స్నో. రేపటి నుంచి కూడా ఇంకెక్కువ ఉంటుంది. లెట్స్ సీ. మేమైతే గ్లౌజెస్ వేసుకున్నాం. రేచల్ సేమ్ పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడే ఉంది. మొత్తం లీవ్స్ అన్నీ ఊడిపోయినాయి అనమాట. లైక్ ఆటమ్ సీజన్ అయిపోయింది అండ్ స్నో సీజన్ జస్ట్ స్టార్ట్ అయింది ఈరోజు నుంచి. నేనైతే మొత్తం కిర్గిస్తాన్ ప్రెసిడెంట్, ఇంకా వీళ్ళంతా ఉంటారు కదా, అల్మాటీ, ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ వచ్చారనమాట. సో నేనంతా చాలా హడావుడి ఉండుండే లాస్ట్ 3 days. సో ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. గైస్ ఇప్పుడు బీటా స్టోర్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదొక మాల్ లెక్క. సో అక్కడ వెళ్ళి అక్కడ షూస్ బాగుంటాయని విన్నా. సో అక్కడికి వెళ్ళి షూస్ ఎలా ఉన్నాయి, ఏంటి, కాస్ట్ ఎట్లు ఉన్నాయని మీకు అది కూడా చూపిస్తా, కాస్ట్. సో లెట్స్ గో. గైస్ స్నో కనిపిస్తుందా మీకు అక్కడ? సో మార్నింగ్ అయితే చిన్నగా పడింది అనమాట స్నో. క్రిస్మస్ అప్పుడు చాలా బాగుంటాయి ఇవన్నీ డెకరేషన్ చేస్తే. ఇది న్యాచురల్ స్మోక్ అంటారు గాయ్స్. న్యాచురల్ స్మోక్ చూపి రావట్లేదు. ఇంకా స్నో అప్పుడు ఎట్లుంటుందో చూడాలి. మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్నో, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ కూడా ఇక్కడ బాగా చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఫిలిప్పీన్స్లో అయితే చాలా మిస్ అవుతున్నాను నేను. ఫిలిప్పీన్స్ కదా నవంబర్ నుంచే స్టార్ట్ చేశారు, కానీ ఇక్కడ చెట్ల మీద అన్ని ఆకులు ఎండిపోయినాయి గైస్. దిస్ ఈస్ కాల్డ్ స్నో సీజన్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వీ డోంట్ నో హౌ దట్స్ గోనా బీ. కదా ఆ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారనమాట ఈ ఫిల్హార్మోనిక్ దగ్గరికి. అండ్ నా వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫిల్హార్మోనిక్ వ్లాగ్ చూసేసేయండి. అండ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ప్రెసిడెంట్లు వస్తున్నారంటే ఈ ఫ్లవర్స్ అన్నీ ఎండిపోతాయి గాయ్స్ స్నో వచ్చేస్తే. స్టార్ట్ అయిపోయింది స్నో. వావ్ ఎంత క్యూట్ ఉంది చూడండి, అది ఆరెంజ్. Came to Beta Stores. This is Beta Store and this is KFC guys. And ఇక్కడైతే స్ట్రాబెరీస్ ఉన్నాయి. రేచల్కి స్ట్రాబెరీస్ అంటే ఇష్టం అనమాట. ప్రీవియస్ చింటూ గాయ్స్. చింటూ, ఫారెన్ చింటూ. ఏ నో
ఆడింటి సైకిల్ వదిలేసి వెళ్తున్నాడు. ఏంట్రా ఏమైందిరా నీకు? ఏంట్రా ఇల్లు దీని మీద కూడా సైకిల్ నొక్కుతున్నారు. బాగున్నాయా దాని షూస్? అడిగనా దాని షూస్? గైస్ దిస్ ఇస్ బీటా షో. స్టార్టింగ్ అట్లనే ఉంటుంది కానీ పైన బాగానే ఉంటుంది. Came to beta store guys. సో ఇవాళ షూస్ అంట బాగున్నాయంట. ఆమెను అడుగు అని చెప్తున్నా రేచల్ని. నాకు ఇచ్చేయని అడుగు అని చెప్తున్నా. రాగానే హలో గైస్. లోపల చాలా బాగున్నాయి. ఫాస్ట్ చూపిస్తాను మా అమ్మ. ఇవన్నీ వింటర్ బట్టలు కావాలంటే బీటా స్టోర్కి రండి గైస్. బీటా స్టోర్లో బాగుంటాయి గైస్. ఇంకో దానికైతే వచ్చినాం అనమాట మాల్లోనే ఇంకో షాప్కి. సో ఇందులో కొంచెం కాస్ట్ తక్కువగా అనిపించినాయి. బాగున్నాయి కూడా కొంచెం పర్లే. ఇలాంటి షూస్ కొనాలి గైస్. ఎవరైనా కిర్గిస్తాన్ వచ్చే వాళ్ళు ఉంటే సో ముందుగానే చెప్తున్నా ఇలాంటి షూస్ కొనాలి. కానీ వైట్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు గైస్. పట్టిందా బరాబర్ పట్టిందా? సో గైస్ ఇదైతే బాగుంది రేచల్కి. సో ఇదైతే తీసుకున్నాము అని అనుకుంటున్నా. లెట్స్ సీ. కానీ ఇదేదో పట్టి వచ్చింది. ఫస్ట్ టైం స్నో షూస్ అయితే కొనింది రేచల్. కానీ బాగున్నాయి రేచల్. నీకు కంఫర్ట్గా ఉంటే ఇట్స్ ఓకే ఫైన్. అవి కొంచెం టైట్గా ఉంటే ఇంకేమైనా సైజ్ ఉంటే అడుగుదాం అవన్నీ. ఓకేనా? సో గాయస్ నా సైజ్ అయితే ఏడా దొరకట్లేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అడిగాను గాయస్, నా సైజ్ అడిగితే తను ఇప్పుడే ఈ మధ్యనే షాప్ పెట్టిందంట. సో అంతా స్టాల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంట. అంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంట. ఇప్పటిదాకా చాటింగ్ చేసి చూపించింది అనమాట హసిస్త్రా. ఓకే రేచల్కి అయితే ఒక షూ సెట్ అయింది. ఓకే కదా, అదే తీసేసుకో బాగుంది. గాయస్ తనైతే ప్యాక్ చేస్తాను. రేచల్కి అయితే తీసుకున్నాం అనమాట. 1000 రూపీస్ అయింది. భయ్యా మనసు ఒప్పట్లేదు. భయ్యా మనసు ఒప్పట్లేదు. ఏ స్టోర్కి వెళ్ళినా నా సైజ్ లేదు అని అంటున్నారు. మరి నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇదేది ఒక్కోసారి అట్లా షాక్ అవుతాం. ఏం కదా నైస్. మేబీ మసాజ్ చేయించుకుంటావా రేచల్? వద్దులే పా. చికెన్ నీళ్ళ దొరకట్లే కానీ అదేంటి నాకు అర్థం కావట్లేదు. నా షూస్ నా కాళ్ళే అంత సైజు ఉన్నాయా? 42 అంట. మరి చూద్దాం నెక్స్ట్ లేదా వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. ఇంకేదే వేరే దాంట్లోకి వెళ్ళి ఇటు భయపడతావు గాయస్. ఇది కూడా సరిపోవట్లేదు. ఇది 40 ఇస్త్రా. ఇది 40 అంట. 40 సైజ్ కూడా సరిపోవట్లేదు. 42 సైజ్ నాట్ అవైలబుల్. నా కోస్ట్లో దొరుకుతాయేమో అనిపిస్తుంది నా సైజ్. తను సీనియర్ అనమాట, వేరే కాలేజ్ అండ్ వేరే యూనివర్సిటీ. తను కూడా యూట్యూబర్. సో we just found her. వెతుకుతున్నా ఇంకా మాల్స్ ఏమైనా, ఇంకా షూ మాల్స్ ఏమైనా ఉన్నాయేమో అని. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఇక్కడ ఉందిదా? చేస్తున్నా. Это маленький, наверное, размер. Я. Сколько? Это размер 41, да? Какой? Покажите мне. Низ. Вот посмотрю. Размер. But tight. 40. 40. 40. 40. నాది సైజ్ ఫైన్ చేసిన కానీ ఇది కూడా 40 అంట. చూద్దాం. పైన ఇక్కడైతే లూజ్గా ఉంది కానీ స్నో అప్పుడు లూజ్గా ఉంటే సరిపోదు కదా. కాస్ట్ ఎంత చెప్తారో చూడాలి ఇప్పుడు.
Вот эти тоже пойдут. Эти дорогие. Это 3200. Это 3200. Это 2500. 300. 2300. 2000 చెప్తున్నారు గైస్. ఏం చేయమంటారు? స్నో షూ అవసరం అంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏంది ఇంత చిన్నది ఇచ్చింది? ఏంది నాకు ఇంత చిన్నది పట్టాలని తెలుసు కదా, ఎందుకు ఈమె పట్టింది? Как вам? Это 2000 вот это. 2000 Угу. టూ మచ్ సైజ్, టూ మచ్ ప్రైస్. Прайс нет? టూ మచ్ ప్రైస్ అంటున్నాను. 2 months price అంట భయ్యా. Вот смотрите, девочки, здесь очень много. ఏంది జిప్పు ఫెయిల్ చేస్తారేమో? జిప్పు రాట్లే కాదు గైస్, జిప్పు రాట్లే ఫెయిల్ చేస్తారేమో. పేల్ అయితే ఇంకేం లేదు, ఇంకా ఎక్స్ట్రా ఏమంటే ఆఫ్ చేయనా? ఇస్త్రా నీ ఎత్తు. Этот как он? Нет. నా Здесь కాలు просто, పట్టుకుంటుంది. смотрите. Девочки, смотрите. Вот этот зацепил. ఆహా, Вот этот зацепил же. Вот, ఓకే. вот этот. ఇట్లా స్నో షూస్ వేసుకోవడం ఇట్లా. Слушай, да. Вот такой, по-моему, тоже есть. Смотрите. సిస్త్రా Вот это మాలింకి всё. ప్రైస్ నీ ఎత్తు. Маленький прайс 2000 будет. సిస్త్రా భవిష్యత్ ప్రైస్ ఇస్త్రా. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఉమ్? Не, это, я не знаю. Вот это самое, это дешевый 2000. А сейчас нам дая. Вот эти тоже 2000. Да, вот эти тоже. ఇమ్మ ఇది బాగుంది టైట్. 2300. చూడండి గాయస్, ఇట్లా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది స్నో షూ. ఇక్కడ కవర్ అయితే బాగుంది కదా. ఎంత ఇది కాస్ట్ తెలియదు. ఇక్కడికైతే బీటాలోనే ఒక మాల్కి వచ్చినాం, కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి. చూద్దాం, బాగుంది, కొంచెం పర్లేదు. 4XL సరిపోతుంది. అది చూపి, అవన్నీ చూపి. కానీ రేట్స్ చాలా బెటర్ రేట్స్ కదా. బీటా స్టోర్లో ఐ లవ్ దిస్ స్టోర్ బాగా గైస్, చాలా బాగున్నాయి. నా సైజ్ కూడా వచ్చినాయి షూస్ ఇక్కడ. ఒకసారి మిగతా దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి నా సైజ్ ఎట్లా, ఐ మీన్ లైక్ బయట ఇంకా వేరే సైజ్ దొరుకుతుందా లేదా చూసి, అండ్ కాస్ట్ కూడా చూసి నెక్స్ట్ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ అంతా చాలా బాగుంది, అండ్ ఇక్కడ ఫుల్ స్వెటర్స్ కూడా బాగున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం ఇక్కడికే వస్తాం. అన్ని మోడల్స్ ఉన్నాయి గైస్, మొత్తం వింటర్. బీటా స్టోర్స్లో ఉంటుంది. పైన ఫ్లోర్కి వస్తే లెఫ్ట్ సైడ్ తిరిగితే గాయస్ మోడామిక్స్లో వెళ్ళామన్నమాట. అందులో నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తే అందులో ట్రై చేయండి. అండ్ ఈ స్టోర్లో అయితే నాకు షూస్ దొరికాయి. అండ్ ఒకసారి ఇంకో దాంట్లో కూడా చూసి చెప్తా, కూడా చూసి చెక్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తా కొనడానికి. ఐ మీన్ దీనికంటే ఇంకా బెటర్ దొరకొచ్చేమో అని, అంతే. లాస్ట్ టైం నేను లాస్ట్ వ్లాగ్లో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇది. సో మళ్ళీ నేను బీటా స్టోర్స్ కాకుండా ఇంకా వేరే సైజ్ దొరుకుతుంది, నాది బెస్ట్ సైజ్ అనేసి ఓష్కి వచ్చిన అనమాట. ఓష్ బజార్లో చీప్గా దొరుకుతాయని కాదు, కానీ నా సైజు ఉంటుందని వచ్చిన. సో నా సైజ్ అయితే దొరికింది, తీసుకొని వచ్చిన. ఇంకా స్వెటర్ తీసుకోవాలి, ఫుల్ స్వెటరు. అబ్రాడ్లో ఉండడం చాలా కష్టం అబ్బా. ఓకే ఇప్పుడు ఈ 2000 అయిపోయినాయి, మళ్ళీ ఇంకో 2000. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? రొంబ కష్టం బ్రో, చాలా కష్టం. ఫుల్ చలేస్తుంది. మళ్ళీ రేపు వెళ్ళి ఇంకా స్వెటర్ అది కొనుక్కుంటా, ఎందుకంటే స్నో స్టార్ట్ అయింది కాబట్టి చలి ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ టైం చూపిస్తే. ఇదైతే 2000 అనమాట. ఏముందిలే ఇంకా పడుకో.